ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా ఈ 16 సోమవారాల వ్రత కథ ఏమిటి, ఈ 16 సోమవారాల వ్రత విధానం ఏమిటి, ఈ వ్రతం చేస్తే ఏం లాభం కలుగుతుంది అని చాలామంది అడుగుతున్నారు. వారందరికీ కూడాను ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు, ఎలా చేయాలి ఏమి చేయాలి అన్న విషయమును వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 16 సోమవారాల వ్రతమును ఎవరైతే చేయాలి అనుకుంటూ ఉన్నారో చాలా సులువైన మార్గము. దీనికి ఏం వస్తువులు పెద్దగా హడావిడి కూడా ఏం అక్కర్లేదండి. ఇంటిలో చేసుకోవచ్చు, అవకాశం ఉన్నవారు దేవాలయంలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. కార్తీక పురాణం ప్రకారం అయితే మీరు ఏమీ చేయకపోయినా పర్వాలేదండి, దగ్గరలో ఉన్న మట్టిని తెచ్చి శివుడిగా భావన చేయండి అని చెబుతూ ఉంది. మరి మట్టి దొరకలేదండి, మీరు గాలిలో స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకొని స్వామి భావన చేసి గాలిలో ఉన్నాడు ఈశ్వర అని చెప్పి గాలికైనా నమస్కారం చేయవచ్చు. లేదా జలమును, మీకు నది కనబడుతూ ఉంటుంది కదా, నదిలో కూడా స్వామిని చూడవచ్చు. ఇలా దగ్గరికి అనుకున్న నీటిని దానిలో స్వామిని భావన చేయవచ్చు. పంచభూతాలలో ఈశ్వరుడు దాగి ఉన్నాడు. ఈ పంచభూతాలలో మొట్టమొదటిది మనకి భూమి. నేను చాలా పెద్ద కోటీశ్వరునండి, నేను చాలా బీదవాడినండి, వీడు కానీ వీడు కానీ, వీడికి సంబంధం ఏమీ లేదు కదా, కానీ వాడైనా భూమి మీద ఉండాలి, వీడైనా భూమి మీద ఉండాలి. భూమి లేకుండా మన జీవనము సాగదు. ఆ భూమి మీద ఉండే మట్టినే తీసుకొని, మట్టి అంటే తొక్కుతాం కదా, మరి అండి ఎలా తొక్కని మట్టి కూడా ఉంటుంది, దానినే పుట్టమన్ను అంటారు, మృత్తికా లింగం అంటారు. ఆ పుట్టమన్నును తెచ్చుకోండి. ఈ పుట్టమన్ను మళ్ళీ దొరకలేదండి, ఏ మట్టి తెచ్చుకోమంటారు, మళ్ళీ సందేహాలు ఏం అవసరం లేదండి. దగ్గరలో పూజా షాపుకు వెళ్ళండి, కాస్త పుట్టమన్ను తెచ్చుకోండి. పుట్టమన్నులో కాస్త పసుపు, కుంకుమ, గంధము, స్వామికి ఇష్టమైన విభూది, కాస్త నెయ్యి వేసి శివలింగంగా తయారు చేయండి. దీపారాధన చేయండి. ఇంటిలో ఉండేవారైతే కాస్త దీపారాధన చేసి స్వామి కలశం పెట్టి కలశంలో స్వామి ఆరాధన చేసి గణపతికి నమస్కారం చేసి శివలింగంలా స్వామి పరమేశ్వరుడిని తయారు చేసి పంచామృత అభిషేకం చేయించండి. మళ్ళీ దీంట్లో దీపారాధన చేసినప్పుడు 1 ఒత్తి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా, ఇలా సందేహం ఏమీ అక్కరలేదండి. మీరు దీపారాధన చేయడమే ప్రమాణం. శివలింగం మళ్ళీ పెద్దగా ఉండాలా, మళ్ళీ చిన్నగా ఉండాలా, ఆకారం సరిగా రాలేదే, నాకు తయారు చేయడం రాలేదే అని అనవద్దు. స్వామి ఏం చెబుతూ ఉన్నాడు? కార్తీక పురాణం ప్రకారంగా నువ్వు నాకు నిరాకారుడు పరమేశ్వరుడు, నాకు ఆకారం అంటూ లేదురా నాయనా, నేను స్థానువును, నేను సర్వము వ్యాపించి ఉన్నవాడను, నాకు నువ్వేం ఆకారం ఇవ్వవలసిన అవసరం లేదు, నీకు ఇష్టముగా ఉండే ఆకారం తయారు చేయండి. ఇలా చిన్నగా మట్టి ముద్దన ఒక ధూప్ స్టిక్ అంటాం కదా, అలా తయారు చేసి చిన్న పానబట్టంలా పక్కన పెట్టండి. తయారు చేసి స్వామికి అమృతాభిషేకం చేయించండి. అయ్యా నాకు మంత్రాలు రావు కదా, మరి ఏం చేయమంటారు? దానికి కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. పంచాక్షరి మంత్రంతో అభిషేకం చేయండి. పంచాక్షరి మంత్రం తెలుసు కదా, ఓం నమః శివాయ. ఈ మంత్రం చాలు. ఈ పంచాక్షరి మంత్రం కింద ఎన్ని మంత్రాలైనా సరే దిగదుడిపే కదా. ఇలా ఆ శివుడి నుండి వచ్చిన మంత్రములన్నీ కూడాను ఆయనే కదా, కాబట్టి ఆయన నామం చెబుతూ ఓం నమః శివాయ పాలు పోస్తూ ఉన్నాము, మళ్ళీ కొద్దిగా నీళ్లు పోయండి, మళ్ళీ ఓం నమః శివాయ పెరుగు వేయండి, మళ్ళీ ఓం నమః శివాయ, మళ్ళీ ఆజ్యం నెయ్యి వేయండి, మళ్ళీ ఓం నమః శివాయ, ఇలా ఇత్యాది తేనె చక్కెర ఆ ద్రవ్యాలన్నీ కూడా వేసి స్వామికి ఆరాధన చేయండి. పంచామృత అభిషేకం అయిపోయింది. తర్వాత స్వామి నామములు చెప్పండి. అష్టోత్తర నామములు మీరు కొడితే గూగుల్లో కొడితే వస్తుంది, శివాష్టోత్తర శతనామావళి అంటే వస్తుంది. దానిలో తీసి స్వామి నామం చెప్పండి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః అని చెప్పి స్వామికి 108 నామములతో అర్చన చేయండి. మళ్ళీ ఇక్కడ అనుమానం, మళ్ళీ ఏ పువ్వులు పెట్టాలండి అని. స్వామి మీకు ఏ పువ్వులు ఇష్టం లేదో ఆ స్వామికి అవే పువ్వులే ఇష్టం. మీకు దొరికిన పువ్వులు, దొరకని పువ్వులు అంటే రోడ్ల మీద పడి ఉంటాయి కదా, పనికిరాని పువ్వులు అంటాం కదా, ఆ పువ్వులతో అయినా సరే స్వామిని అర్చించవచ్చును. లేదా విలువైన పుష్పములు, మల్లె పువ్వులు, మల్లె పుష్పములు అంటే స్వామికి చాలా ఇష్టం, మల్లికార్జునుడు కదా, అలాంటి పుష్పములు తెచ్చినా పర్వాలేదు. లేదా దగ్గరలో ఏ పుష్పములైనా పర్వాలేదు, పుష్పములతో స్వామిని అర్చించండి. స్వామికి ధూపము దీపము చూపించి నైవేద్యముగా ఆరాధన చేయండి. నైవేద్యం మళ్ళీ ఏం పెట్టాలండి? మళ్ళీ ప్రశ్న ఇక్కడ. నైవేద్యం మీకు ఇష్టం వచ్చిన పదార్థమును స్వామికి ప్రసాదంగా భుజించమని స్వామికి చూపించండి.
అవకాశం ఉన్నవారు ఆడవారు ఇంటిలో కాస్త గోధుమ రవ్వతో కేసరి ప్రసాదం తయారు చేసి స్వామికి నైవేద్యముగా చూపించండి. లేదండి మాకు అవకాశం లేదు, కాస్త పళ్ళు చూపించండి స్వామికి, ఆ పళ్ళు నైవేద్యం పెట్టి ఆ పళ్ళు మీరే తినాలి. ఆ పళ్ళు మీరే తిని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ధూపము దీపము నైవేద్యం పెట్టి స్వామికి నమస్కారం చేసి, పరమేశ్వర ఈ 16 సోమవారాల పాటు నిన్ను సంకల్పం చేసి అభిషేకం అర్చన చేస్తున్నాను. కార్తీక పురాణం ప్రకారంగా ఒక్కరోజైనా సరే 365 రోజులలో ఒక్కరోజైనా కానీ మృత్తికాలింగమును తెచ్చి ఎవరైతే ఆరాధన చేస్తారో వారి ఇంటిలో దారిద్ర్యము తొలగిపోతుంది అని చెప్పి కార్తీక పురాణం చెబుతూ ఉంది కదా. కాబట్టి ఆ పురాణోక్త ప్రకారంగా నేను ఈ 16 వారాల వ్రతం చేస్తూ ఉన్నాను. ఈ వ్రతానుగ్రహం నాకు అనుగ్రహించు. ఈ వ్రతం చేయడం వలన వచ్చు పుణ్యము నాకు సంపూర్ణముగా ఐశ్వర్య భోగభాగ్యాలు అనుభవించమని చెప్పి మీ కోరిక ఉంది కదా, ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక చెప్పుకొని స్వామికి ఆరాధన చేయండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళితే మళ్ళీ నైవేద్యం పెట్టాం కదా, నైవేద్యం పెట్టి అవకాశం ఉన్నవారు ఆ రోజంతా ఉపవాసం ఉండండి. సాయంకాల సమయమునందున మళ్ళీ మీరు ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం మళ్ళీ స్నానం చేసి స్వామి వద్దకు వెళ్ళి మళ్ళీ కాస్త స్వామికి దీపం పెట్టి మళ్ళీ అష్టోత్తరం చెప్పుకోండి, శివాష్టోత్తరం చెప్పుకొని కాస్త నైవేద్యముగా మళ్ళీ స్వామికి ఏదైనా పెట్టండి. మళ్ళీ కొబ్బరికాయో పండో పెట్టి, పరమేశ్వర ఈరోజు ఈ సోమవార వ్రతమును నేను పూర్తి చేశాను, ఈ వ్రతానుగ్రహం మళ్ళీ నాకు కల్పించు అని చెప్పి మీ కోరిక చెప్పుకొని స్వామికి ఆరాధన చేయండి. ఇందులో అందరూ అంటూ ఉంటారు, అయ్యా వస్తువులు లేకపోతే ఎలా చేయాలి? వస్తువులతో స్వామి రాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను లారీ నిండా పూలు తెచ్చానండి, బండ్ల కొద్దీ పూలు తెచ్చాను, పళ్ళు పెట్టాను, స్వామి నాకు కనబడడా? ఎప్పుడూ కనబడడండి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే భక్తి. భక్తితో నాకు ఏమి సమర్పించినా తీసుకుంటాను, పుష్పం ఫలం తోయమం ఏది ఇచ్చినా తీసుకుంటాను రా అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి పరమేశ్వరుడు ఏమి తీసుకుంటాడురా మన దగ్గర నుండి అంటే నీవు ఉండే భక్తి, నీ భక్తిని నా దగ్గరకు సమర్పించు అని చెబుతాడు. ఈ విధముగా 16 వారాల పాటు శివలింగాలను తయారు చేయండి యథావిధి. మళ్ళీ ఈ శివలింగం అయిపోయిందా, ఈ సోమవారం పక్కన పెట్టుకోండి. మళ్ళీ వచ్చే సోమవారం మళ్ళీ అదే విధంగా మళ్ళీ అభిషేకం చేయించండి స్వామికి. అర్చన ధూపము దీపము నైవేద్యం పెట్టండి. ఇలా 16 సోమవారాలు అయిపోయిన తర్వాత ఆ శివలింగాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మ ఉంది కదా కృష్ణ అమ్మవారు, ఆ నీటిలో అవంతా కూడాను నిమజ్జనం చేయండి. లేదు విజయవాడ వెళితే అక్కడ విజయవాడ దగ్గర అయినా పర్వాలేదు, ఎక్కడైనా కానీ మంచి నీటి సరస్సులలో నిమజ్జనం చేయాలి. ఆ సరస్సులో నిమజ్జనం చేస్తూ నా కోరిక త్వరగా శీఘ్రముగా అతి శీఘ్రముగా నెరవేరాలని చెప్పి స్వామికి నమస్కారం చేయండి. ఈ 16 వారాలలోనే మీ కోరిక నెరవేరుతుంది. కార్తీక పురాణం ప్రకారంగా ఎవరైతే ఈ 16 వారాల సోమవార వ్రతమును చేస్తారో వాడి అభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఈ విధముగా నాకు కుదరలేదండి, నేను చేయలేనండి, ధూపం కుదరలేదు, దీపం కుదరలేదు, ఏమీ కుదరకపోయినా పర్వాలేదు, మృత్తికాలింగమును తయారు చేసి మీ శక్తి కొలది అభిషేకం చేయండి. తద్వారా మీరు సహకుటుంబం అంతా కూడాను ఆనంద భోగభాగ్యాలతో త్రూతూతారని కార్తీక పురాణం చెబుతూ ఉంది. ఈ వ్రతం వలన సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడిని పొందింది. అమ్మవారు ప్రతిరోజు కూడాను ఇలా మృత్తికాలింగాలు తయారు చేసి పంచామృత అభిషేకం చేయించి స్వామిని మనస్సులో కోరుకున్నదట. రావయ్య అనేసరికి స్వామి వచ్చాడు. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, స్వామి ఇలా 16 సోమవారాల వ్రతము చేస్తే ఏం లాభం కలుగుతుంది? దేవి నీకు అన్నీ తెలుసు కదా దేవి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? 16 సోమవారాలు ఎవరైతే నిత్యము సోమవారము వ్రతము చేస్తారో, ఎందుకంటే సోమ అంటే సో ఉమా, అయ్యవారు ఉంటారు, అమ్మవారు ఉంటారు. ఈ వ్రతములను ఎవరైతే చేస్తారో వారు వివాహం అనుకుంటే వివాహము, సంతానం అనుకుంటే సంతానము, ఐశ్వర్యం అనుకుంటే ఐశ్వర్యము అన్నీ వాడికి కలుగుతాయి అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథ ఈ 16 సోమవారాల వ్రత కథ. కాబట్టి అందరూ కూడా భక్తి కొలది శక్తి కొలది స్వామిని అర్చించండి, అందరూ ఆనందంగా ఉండవచ్చును. మంగళం మహత్. స్వస్తి.